హ్మ్. మీరు రొమాంటిక్ మూవీస్ చేశారు. స్టార్టింగ్ పీరియడ్‌లో ఆ కామెడీ గూడా అటాచ్ అయ్యి చేశారు. అండ్ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్. సో, ఏది డిఫికల్ట్‌గా అనిపించింది మీకిందులో? ఈ రోల్స్ చేస్తున్నప్పుడు? ఏది డిఫికల్టా? హ్మ్. అలా అని నేనెప్పుడు ఆలోచించలేదండి. ఏది హ్మ్. డిఫికల్ట్ అనేది అలా ఏం లేదు. అంటే హ్మ్. నచ్చే చేస్తాం గదండీ మనం. నచ్చ చేస్తాం గానీ కొంచెం దీనికి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి మనం డెఫినెట్‌గా అని ఇప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్‌లు ఇవి ఉంటే ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు సాంగ్స్ ఉండి, డాన్స్ నంబర్‌లు ఉండి హ్మ్. ఉంటే వాటిలో డెఫినెట్‌గా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలనిపిస్తుంది గదా! ఓకే. యాహ్! రొమాంటిక్ మూవీస్ అయితే నార్మల్‌గా ఆహ్, అట్లా ఏం లేదండి. రొమాంటిక్ మూవీస్ నార్మల్‌గా అంటే అది కూడా కొంచెం ఇప్పుడు అది కూడా కొంచెం ఎఫర్టే పెట్టాలి గానీ, ఇప్పుడు 100 మంది చూస్తుండి ఇక్కడ రొమాన్స్ చేయాలంటే ఇట్స్ నాట్ సచ్ ఈజీ ఈజీ. థింగ్ టు డూ. సో, యాహ్! అలా ఏం ఓకే. లేదండి. దేని కష్టం దాన్నుంటది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన పనిని మనం ప్రేమిస్తూ చేస్తే కష్టం హ్మ్. అనిపించదు. యాహ్! సో, అంటే మీ లైఫ్‌లో కావచ్చు, మూవీస్‌లో కావచ్చు, మీరు ఇన్‌స్పిరేషన్‌గా ఎవరిని చూస్తారసలు? మా డ్యాడీనండి. ఓకే. యాహ్! మై డ్యాడ్ ఈస్ మై సూపర్ హీరో ఓకే. ఆల్వేస్. లైఫ్‌లో మీ ఆల్వేస్. పర్సనల్ లైఫ్‌లో. యాహ్! సో, మూవీస్‌కొచ్చేసరికి? మూవీస్‌కొచ్చేసరికి అలా నేనెప్పుడు అలా చూడలేదండి. నేను హ్మ్. మంచి సినిమాలు అందరూ మంచి ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. ఎవ్రీవన్ హ్మ్. హ్యాస్ దేర్ ఓన్ వైబ్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ హ్మ్. స్వాగ్ కాబట్టి అట్లా ఏం లేదండి. హ్మ్. ఓకే. సో, నిఖిల్ గారితో టచ్‌లో ఉంటారు గానీ, తమన్నా గారితో అంత టచ్‌లో ఉండరు. నిఖిల్‌తో టచ్‌లో ఉంటానండి. అంత యాహ్! హి ఈస్ టచ్‌లో. వెరీ మంచి ఫ్రెండ్ నాకు నిఖిల్ ఫస్ట్ ఓకే. నుంచి. సో, ఇప్పుడు గూడా స్టిల్ హ్మ్. టచ్‌లోనే ఉంటాను. అండ్ నా 'నిందా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కూడా నిఖిల్ వచ్చి సపోర్ట్ చేశాడు. అండ్ హ్మ్. ఈస్ లైక్ మై బ్రదర్. నేను ఎప్పుడు ఫోన్ చేసి హ్మ్. ఎప్పుడు ఏమైనా దీనికి ఈ సినిమాకి ఇలా అంటే ఫస్ట్ హి ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో